నమస్తే 99 టీవీ పాలిటిక్స్కి స్వాగతం. నేను రవిశంకర్ వెల్ల. ముద్రగడ పద్మనాభం అలియాస్ పద్మనాభరెడ్డి. కాపు ఉద్యమం పేరు చెబితే ముందుగా అందరికీ గుర్తొచ్చే పేరు ముద్రగడ పద్మనాభం అలియాస్ ముద్రగడ పద్మనాభరెడ్డి. ముద్రగడ మరోసారి వైసీపీ చేతిలో ప్రధాన రాజకీయ అస్త్రంగా మారబోతూ ఉన్నారా అనే ప్రశ్న ఇప్పుడు గట్టిగా వినిపిస్తోంది. జగన్ ఈసారి ముద్రగడను హై ఫోకస్ నియోజకవర్గానికి షిఫ్ట్ చేయాలని భావిస్తూ ఉన్నారట. పవన్ను పిఠాపురంలో దెబ్బ కొట్టాలంటే పెద్ద నాయకుడే సరైన ఆప్షన్ అని ఫ్యాన్ పార్టీ పెద్దలు ఫిక్స్ అయ్యారా అన్న చర్చ రాజకీయ వర్గాల్లో ఊపందుకుంది. గతంలో జరిగిన ఫెయిల్యూర్స్ గురించి పెద్దగా పట్టించుకోకుండా భవిష్యత్తే ముఖ్యమనే ఆలోచనతో ఒక బలమైన స్కెచ్ రెడీ అవుతోందన్న ప్రచారం పొలిటికల్ సర్కిల్స్లో నడుస్తోంది. ఇందుకే ముద్రగడను పిఠాపురంలో వాడాలని వైసీపీ ఎందుకు భావిస్తోంది అన్నదే ఇప్పుడు ఆసక్తికర అంశం. ముద్రగడ పద్మనాభం చేసే ప్రతి పని, మాట్లాడే ప్రతి మాట కూడా రాజకీయంగా సంచలనం సృష్టిస్తూనే ఉంటుంది. గత ఎన్నికల్లో చూస్తే పవన్ కళ్యాణ్ను పిఠాపురంలో ఓడిస్తానని బహిరంగంగా శపథం చేసి చివరకు రాజకీయంగా ఎదురు దెబ్బతిన్న సందర్భం కూడా అందరికీ విదితమే. మాట అంటే మాటే అన్నట్లుగా ఉంటుంది ముద్రగడ వ్యవహార శైలి. మాట పట్టింపుతో చేసిన సవాల్ ప్రకారం తన పేరును పద్మనాభరెడ్డిగా మార్చేసుకున్నారు. జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు కొత్త వ్యూహంతో ముందుకు వెళ్లాలన్న ఆలోచన వైసీపీ పెద్దల్లో బలపడినట్లుగా స్పష్టంగా కనిపిస్తోంది. ఈసారి పవన్ కళ్యాణ్ మీదకు ముద్రగడ అస్త్రాన్ని నేరుగా ప్రయోగించాలన్న ఆలోచనతోనే వైసీపీ పెద్దలు ముందుకు వెళుతూ ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది. ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ముఖ్యంగా కాపు సామాజిక వర్గం బలంగా కీలకంగా ఉన్న నియోజకవర్గాల్లో పిఠాపురం ఒకటి. గత ఎన్నికల్లో పవన్ను ఓడిస్తానని శపథం చేసిన ముద్రగడ ప్రత్యక్షంగా పోటీ చేయలేదు. అయితే ఈసారి అలా కాకుండా ఆయనను పిఠాపురం వైసీపీ ఇన్ఛార్జిగా ముందుగానే ప్రకటించి నేరుగా బరిలోకి దించాలన్న ప్రణాళికలు సిద్ధమవుతూ ఉన్నట్లుగా తెలుస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు ముద్రగడ వైసీపీ కండువా కప్పుకున్నారు. అంతకుముందు 2009 ఎన్నికల్లో పిఠాపురం నుంచి పోటీ చేసి ఓడిపోయిన ముద్రగడ ఆ తర్వాత చాలా కాలం ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నారు. 2024 ఎన్నికలకు ముందు తన కుమారుడి రాజకీయ భవిష్యత్ కోసం మళ్లీ రీఎంట్రీ ఇచ్చారు. ఎన్నికల తర్వాత ఆయన కుమారుడు గిరిబాబుకు వైసీపీ ప్రతిపాడు నియోజకవర్గ బాధ్యతల్ని అప్పగించింది. ఈ పరిణామాల మధ్యనే ముద్రగడ పద్మనాభరెడ్డిని పిఠాపురం ఇన్ఛార్జిగా ప్రకటించే అవకాశం ఉందన్న వార్తలు కూడా సంచలనం రేపుతూ ఉన్నాయి. ప్రస్తుతం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తోన్న పిఠాపురం నియోజకవర్గానికి వైసీపీ కోఆర్డినేటర్గా మాజీ ఎంపీ వంగా గీత ఉన్నారు. అయితే మారుతోన్న రాజకీయ పరిస్థితులు, పార్టీ ప్రాధాన్యతల దృష్ట్యా వంగా గీత అక్కడ సరైన ఎంపిక కాదని ఫ్యాన్ పార్టీ పెద్దలు భావిస్తూ ఉన్నారన్న ప్రచారం సాగుతోంది. అందుకే పిఠాపురం బాధ్యతలను ముద్రగడకు అప్పగిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన వైసీపీలో జరుగుతోందని చెబుతూ ఉన్నారు. కాపు కమ్యూనిటీ ఎక్కువగా ఉన్న ఈ నియోజకవర్గంలో అదే సామాజిక వర్గానికి చెందిన అత్యంత సీనియర్ నాయకుడైన ముద్రగడ లాంటి వ్యక్తిని నేరుగా దింపితే ఆ ప్రభావం వేరే స్థాయిలో ఉంటుంది అన్నది ఆ పార్టీ లెక్క. ఆ లెక్కల ప్రకారమే ఈ వ్యూహం వర్కౌట్ చేయాలన్న ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయని తెలుస్తోంది. ప్రస్తుతం ఇన్ఛార్జిగా ఉన్న వంగా గీత పూర్తి స్థాయిలో పనిచేస్తూ ఉన్నప్పటికీ కూడా ఆమె గతంలో పీఆర్పీలో ఉన్నారు. వ్యక్తిగతంగా సాఫ్ట్ నేచర్ కలిగిన నాయకురాలిగా గుర్తింపు ఉండడం వల్ల స్థానికంగా పార్టీకి నెగిటివ్ అవుతారన్న అభిప్రాయం కూడా కొంతమంది వైసీపీ నాయకులు వ్యక్తం చేస్తూ ఉన్నారట. అలాగే కాపులు ఎక్కువగా ఉన్న ఈ సెగ్మెంట్లో అదే సామాజిక వర్గానికి చెందిన పవన్ కళ్యాణ్ లాంటి శక్తివంతమైన నాయకుడిని ఎదుర్కోవాలంటే టఫ్ ఫైట్ ఇచ్చే నేతే కావాలే తప్ప సాఫ్ట్గా ఉండేవాళ్ళు సరిపోరన్న వాదన కూడా వైసీపీ వర్గాల్లో వినిపిస్తోంది. పవన్తో డి అంటే డి అన్నట్లుగా నిలబడితేనే రాజకీయంగా కిక్ వస్తుందని, అదేవిధంగా స్థానికంగా టీడీపీ నాయకుడు వర్మ వ్యవహరిస్తున్నందువల్లే ఇక్కడ ప్రతిపక్షం కంటే ఆయనే ఎక్కువగా ఎస్టాబ్లిష్ అవుతూ ఉన్నారన్న అభిప్రాయం కూడా వైసీపీలో ఉంది. ఆ లోటును భర్తీ చేయాలంటే ముద్రగడే సరైన ఎంపిక అన్న భావన కూడా బలంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇటీవల మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ముద్రగడను కలవడం కూడా ఈ చర్చకు బలం చేకూర్చింది. ఆ సమావేశంలో పిఠాపురం అంశం ప్రస్తావనకు వచ్చినట్లుగా పార్టీ వర్గాలు చెబుతూ ఉన్నాయి. అదే సమయంలో వంగా గీతకు పార్టీలో ఏదో ఒక మంచి అవకాశం ఇవ్వడం ద్వారా ఆమెను పక్కకు నెట్టారని భావించకుండా ముందుగానే ప్లాన్ ప్రకారం సెట్ చేశారు అన్నది వైసీపీలో జరుగుతోన్న ఇంటర్నల్ టాక్. ముద్రగడ పద్మనాభం పిఠాపురం నియోజకవర్గానికి దూరమై దశాబ్దాలు గడిచిన నేపథ్యంలో ముందుగానే నిర్ణయం తీసుకుని ఆయనను ఫుల్ రీఛార్జ్ మోడ్లోకి తీసుకురావాలన్నదే ఫ్యాన్ పార్టీ పెద్దల ఆలోచనగా చెబుతూ ఉన్నారు. అలా చేస్తే కాపు కమ్యూనిటీలో పార్టీ పట్టు తగ్గకుండా ఉంటుందన్న లెక్క కూడా ఇందులో ఉందని అంటూ ఉన్నారు. అయితే ఇవన్నీ పార్టీ హైకమాండ్ స్థాయిలో వేసుకుంటోన్న లెక్కలే తప్ప దీనికి ముద్రగడ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా లేదా అనేది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ముద్రగడ అనుచరుల్లో కూడా పిఠాపురం విషయంలో పెద్ద ఆయన ఎంతవరకు కంఫర్టబుల్గా ఉన్నారు అన్న చర్చ జరుగుతోంది. మొత్తానికి ఈసారి పవన్ కళ్యాణ్ను రాజకీయంగా ఎదుర్కొనేందుకు వైసీపీ అధిష్టానం పెద్ద స్కెచ్చే వేస్తోందన్నది మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. రానున్న రోజుల్లో ఈ అంశంపై అధికారిక ప్రకటన వస్తే పిఠాపురం కేంద్రంగా రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చ స్టార్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి.